ఛాలెంజ్ చేస్తున్నాం మీకు. ఈ 17,000 రూపాయలు అనేది ఈ చుట్టుపక్కల ఇన్ని డెవలప్మెంట్స్ ఇచ్చి మనకు ఎవరన్నా ఇవ్వగలిగితే నా సొంత డబ్బులతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తా. ఇది మీకు మాట. అంతేనా? 100% రికార్డ్ అవుతుందన్నా? పర్లేదు, రికార్డింగ్ పెట్టుకో, అందుకని ఛాలెంజ్ చేస్తుంది మాట. ఓకే, చూసారుగా వ్యూవర్స్, అంజయ్ గారు మరీ చెప్తున్నారు. ఇక్కడ కంటే ఈ 17,000 కంటే గజం 17,000 చెప్తున్నారు. ఇన్ని డెవలప్మెంట్ ఇచ్చి బ్యాంక్ లోన్తో హెచ్ఎండిఏతో ఉన్న ఈ లేఅవుట్తో పోలిస్తే ఈ చుట్టుపక్కల కంటే ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తే అంజయ్ గారు ప్లాట్ ఇప్పిస్తా అని చెప్తున్నారు. సొంత డబ్బులతో 100% సొంత డబ్బులతో నిరూపించాలంటున్నారు. సో ఆన్ రికార్డ్ చెప్తున్నారు. వ్యూవర్స్ రెడీగా ఉండండి. సో ఈ వెంచర్ గురించి మనతో తెలియజేయడానికి అంజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా నమస్తేనా? బాగున్నారా? ఎక్సలెంట్. ఈ అంజయ్ గారు ఎవరో కాదు, మనకి మార్నింగ్ లేస్తే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీ గురించి ఫస్ట్ కనిపించేదే రంజిత్ ప్రాపర్టీ అయిన మన అంజయ్ గారే అన్నమాట ఈ వెంచర్ టేకప్ చేశారు. నాకు అన్నిటికన్నా ముఖ్యమైన ఒక డౌట్ ఏంటంటే, మీరు ఈ వెంచర్ టేకప్ చేయడానికి కారణం ఏంటి అనేది నాకు ఒక సందేశం ఉంది. అది ఒక్కసారి మాకు వివరిస్తారన్న? చాలా ఎక్సలెంట్, మంచి క్వశ్చన్ అడిగారు. స్టార్టింగ్ లో మంచి క్వశ్చన్ తమ్ముడు. అన్న అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. ఈ వెంచర్కి ఎలా టేకప్ చేయాల కారణం ఏంటంటే, ఈ వెంచర్ వాళ్ళు ఎవరైతే మనకు అలక్య డెవలపర్స్ ఉన్నారో వీళ్ళు చాలా గత 6 వెంచర్లు, ఇది 6 వెంచర్. ఇది ఇలాంటి వెంచర్లలో మంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళ ద్వారా. మంచి ట్రస్టెడ్గా ఉంటారు. వీళ్ళ వెంచర్లో మనం విజయవాడ హైవే కూడా మనం చేయడం జరిగింది. అందులో నేను ఒక ప్లాట్ కూడా కొన్నా. ఎందుకున్నా అంటే అంత నచ్చి వీళ్ళు చేసే సర్వీస్ కానీ వీళ్ళు చెప్పే డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటాయి. అలాంటి వెంచర్ ఈ రోజు 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోని విజయవాడ హైవేకు 15 కిలోమీటర్ డిస్టెన్స్, ఇటు మనకు వార ఎగ్జిట్ నెంబర్ 12 కు 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి వెంచర్ హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్ తోని వీళ్ళు ఎక్కడ ఏ వెంచర్ చేసినా ల్యాండ్ వీళ్ళదే మళ్ళీ డెవలప్మెంట్ వీళ్ళే. వేరే వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఏర్పడే వరకు కూడా కంప్లీట్ టోటల్ వర్క్ వీళ్ళే చేస్తారు. వీళ్ళే డెవలప్మెంట్ చేస్తారు. ప్లాట్ వేలు మాదే కన్ను మనదే అంటారు కదా. అవును. అట్లాంటప్పుడు ఏమైతే తీసుకున్న ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి 100% సర్వీస్ దొరుకుతుంది. ఈ ఒక్క విషయం నచ్చే నేను ఈ వెంచర్ ను టేకప్ చేయడం జరిగింది. స్కూల్ బస్సు కూడా, ఇంటర్నేషనల్ బస్సు కూడా పోతున్నట్టుందిగా. స్కూల్ మనం ముందు బస్సెస్ అన్ని 100 ఫీట్ రోడ్, ఇది మనం 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ అంటాం. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోనే ఇస్తున్నాం. అంత మంచి ఎక్సలెంట్ వెంచర్ ఇది. కాకుండా ఆల్రెడీ ఉన్న వెంచర్ కి అన్ని రకాల డెవలప్మెంట్స్ బాగుంటాయి. ట్రస్టెడ్ గా ఉంటారు. వీళ్ళ క్వాలిటీ నచ్చే నేను ఇది టేకప్ చేయడం జరిగింది. అన్న మీరు చెప్పినట్టే బాగుంది. ఏదో వచ్చేస్తుంది అని కాకుండా 100 ఫీట్ల రోడ్కి ఆనుకొని, మీరన్నట్టు రాయ్పూల్ విలేజ్ ఆనుకొని రెసిడెన్షియల్గా అంతా బాగుంది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అసలు ఈ కంపెనీ, ఈ పర్సన్ని మీరు ఏ విధంగా నమ్మారు అనేది నా ఒక క్వశ్చన్ అన్న. సూపర్ గుడ్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చాలా మంచి క్వశ్చన్ వేణు గారు. వీళ్ళ నుంచి ఒక 1 ఇయర్ నుంచి మనం ట్రావెల్ చేస్తాం. 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తాం. మంచి పాత పరిచయం, చాలా పాత పరిచయము. ఎంత బాగుంటదంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, నేను విజయవాడ హైవేకు ఆనుకొని ఉన్నది తరంగి సిటీ ఉంది కదా, అందులో మనము ప్రమోషన్ చేసినాం. ప్రమోషన్ చేస్తే మన ప్రమోషన్ ద్వారా మినిమం ఒక 30 ఫ్లాట్స్ అమ్ముకోగలిగారు. ప్రతి కస్టమర్ ఎంత మంచి హైట్ కస్టమర్స్ అంటే, అందులో ఐఏ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, మంచి కస్టమర్స్ ఉన్నారు. ఎవరి వల్ల కూడా ఇప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. అంత మంచి సర్వీస్ ఇచ్చారు. డాక్యుమెంట్ పరంగా కానీ, వాళ్ళతో మాట్లాడే విధానంలో కానీ ఈ నమ్మకం నచ్చే నేను కూడా అందులో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన. అందులో కూడా 183 గజాల ప్లాట్ తీసుకున్నా. అక్కడ కూడా నేను డబ్బులు కట్టిన విషయంలో గానీ, వాళ్ళు నాకు ఇచ్చే డాక్యుమెంట్ల విషయంలో గానీ, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ విషయంలో గానీ, వాళ్ళు చెప్పినట్టు 100% మనకు సర్వీస్ ఇచ్చారు. ఇంత మంచిగా నచ్చే మనము ఇక్కడ కూడా రావడానికి కారణం మన ప్రమోషన్ గురించి పిలిచారు. ఇక్కడ కూడా ఈ వెంచర్ కూడా ప్రమోషన్ కి పిలిచారు. ప్రమోషన్ చూసిన తర్వాత ఈ ప్రమోషన్ కే పరిమితం కాకుండా మన కస్టమర్ కి ఇంకా బెస్ట్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని నేను టేకప్ చేయడం జరిగింది. ఇలా నమ్మకం నచ్చింది. ఇలా 1 ఇయర్ ఏదైతే ట్రావెల్ చేస్తున్నానో ఈ ట్రావెలింగ్ విధానం నచ్చింది. ఎక్కడ వీళ్ళు ఏ వెంచర్ చేసినా రోడ్డు కనుక చాలా బాగా చూసుకుంటారు. ఊరుకు దగ్గర చూసుకుంటారు. హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్స్ చూసుకుంటారు. ప్రతి ఒక్కటి ల్యాండ్ కొన్న నుంచి ప్లాట్ అమ్మి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు కూడా మన తోడు ఉంటారు.
వేణు గారు అన్న. వీళ్ళు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కాకుండా వీళ్ళ విజన్ చాలా బాగుంటది. ఆ, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న. కడతాలో ఒక వెంచర్ చేసిండు. కడతాల్లో కడతాల్లో ఓకే. గత 10 years కింద 10 10 సంవత్సరాల సంవత్సరాల కింద కడతాలో వెంచర్ చేసిండు. కేవలం 2,500 రూపాయలకు అమ్మిండ్రు అందులో. బాబా ఈ రోజు అందులో 16,500 రూపాయలు రేటు. గజం అంటే వీళ్ళ విజన్ ఎట్లుంటదంటే డెవలప్మెంట్ అట్లా ఉంటాయన్న ఆలోచన చేసి ఫ్యూచర్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక వెంచర్ లో ఒక ప్లాట్ కొనాలంటే ఎన్నో రకాలు ఆలోచిస్తాం. అవును అవును. మనకు వెంచరే చేస్తాయని ఎంత ఆలోచించాలి, ఎంత ఆలోచిస్తారు. అంత ట్రాన్స్ఫర్ గా అంత ఖచ్చితంగా 100% విజన్ తో ఉంటారు వీళ్ళు. అది Okay. చాలా బాగా నచ్చింది నాకు. ఇల్లు వీళ్ళు ఓకే. అలెక్యా డెవలపర్స్ వారు అంత మంచి విజన్ తో ఉంటారు. అది ఆ నాకు చాలా నచ్చింది. ఆ నమ్మకంతోనే Plus, మీరు ఈ దాకా వచ్చారు. ఈ దాకా వచ్చినాము. నేనే తీసుకొని ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్న ప్లాట్ మా మనమల్ల కోసము, పిల్లల వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం. అవును. అదే విధంగా నాలాగా బాగుపడాలా నా కస్టమర్లు కూడా ఒక సదుద్దేశంతో వాళ్ళ పిల్లల పెళ్లి కోసమైనా సరే, వాళ్ళ పిల్లల చదువు కోసమైనా సరే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి చాతగాని టైంలో ఉపయోగపడడం కోసం అని అంత మంచి వెంచరు ఇంకా తీసుకురావడం. ఓన్లీ ప్రమోషన్కే పరిమితం చేయకుండా ఎంతో కొంత నా నుంచి అయ్యే సాయం అంటే సాయం ఫ్రీగా ఏం చేయం. ఏదానికి కూడా మనం మనతో అయింది చేయాలన్నది ఒక సదుద్దేశంతో మనం ఈ రోజు మన ఛానల్ మీ ఛానల్ ద్వారా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. ఎన్నో ఛానల్ ఉన్న మమ్మల్ని కూడా గుర్తించిన గుర్తించాలి ప్రాపర్టీ గుర్తించేందుకు థ్యాంక్ యూ అన్న. ఇంకోటి మీరన్నట్టు ఒక ప్లాన్ తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ కోసం తీసుకున్నందుకు వీళ్ళు ఫ్యూచర్ ఉద్దేశించి ఇప్పుడు మనకి వెంచర్ కూడా మీరన్నట్టు విలేజ్ అనుకునే రెసిడెన్షియల్ గా కూడా దట్టు 100 feet రోడ్ ఫేసింగ్ తోనే ఉంది కాబట్టి మంచి వెంచర్. దట్టు మన ఇంకోటి ఏంటంటే 100 feet రోడ్ కైనా హైట్ లో ఉంది, ఫిజికల్ గా ఎక్సలెంట్ హైట్ ఉంది. మొత్తం 6 దాకా కూడా హైట్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. హైట్ లో ఉంది. ఈ డెవలప్మెంట్స్ కూడా జస్ట్ ఇప్పుడు టిల్ ఈ డేట్ నుంచి జస్ట్ మనకు 4 months తర్వాత వరకు విల్లా కూడా స్టార్ట్ చేస్తారు. ఇందులో విల్లాస్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నైస్ నైస్. వాళ్ళు ఒకసారి కంపెనీ వాళ్ళు విల్లా స్టార్ట్ చేశారు అనుకో, కొనుక్కున్న ఏదైతే ఈ కస్టమర్స్ ఉన్నారో మామూలు కూడా ఇంకా వాళ్ళకి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా మంచి అప్రిషియేషన్ రేట్ వస్తుంది. భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పెళ్లికి కానీ వాళ్ళ చదువులకే కాకుండా, ఎందుకంటే ఊరుకు ఆనుకొని ఉంది, 100 feet రోడ్ ఫేసింగ్ తో ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మంచి అనుకూలమైన మంచి ఎక్సలెంట్ వెంచర్ ఇది. అవును, చాలా బాగుంటుంది. అవును. మనం చూస్తుంటేనే కానీ ఇప్పటిదాకా ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళింది. ఇక్కడ ఈ స్కూల్ కి ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కూడా వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటల టైం ఇప్పుడు మనం తీసే వీడియో. అవునవును. పొద్దున పూట అయితే చాలా బిజీ ఉంటది ఈ రోడ్. ఇంకో బస్సు కూడా వెళ్తుంది. ఇది ఏంటంటే ఈ రోడ్ ఓన్లీ మన ఇటు ఇబ్రాహీంపట్నంకు ఇటు విజయవాడ కలిపే రోడ్ కాకుండా రాబో 4th సిటీ కూడా మెయిన్ రోడ్ ఇదే. అవును, మొన్న అనౌన్స్మెంట్ కూడా చేశారు 4th సిటీ కూడా కనెక్టివిటీ రోడ్ ఇదే కాబట్టి భవిష్యత్తులో మాత్రం ఈ వెంచర్ అంత హైప్ ఉంటది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మంచి వెంచర్ ను, ఈ ప్రాజెక్ట్ ను మన కస్టమర్ దేవుళ్లకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చిన. ఓకే, నైస్. ఈ వెంచర్ డెవలప్మెంట్ ఒక్కసారి చూస్తే ఎట్లుందన్నా, అంటే మొత్తం ఎన్ని ఫీట్ల రోడ్లు ఏంటి, ఎంత పార్కింగ్? ఇక మనం వెంచర్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్, ఇది 24/7 సెక్యూరిటీ, 100% వాస్తు. ఓకే. లోపలికి ఏదైతే ఎంట్రన్స్ చూస్తున్నామో ఇది 50 feet రోడ్, 50 feet రోడ్, 50 feet రోడ్. లోపల వచ్చే మనకు 40 feet రోడ్స్ కూడా ఇచ్చినాం. సబ్ రోడ్స్ 33 feet రోడ్స్, 30 feet రోడ్స్. ఇది కూడా టోటల్ సిసి రోడ్స్ ఇస్తున్నాం. సిసి రోడ్స్ ఎందుకంటే బీటీ రోడ్స్ ఇస్తే గత 5-6 ఏళ్ళు అయింది అనుకో పోతుంది, లుక్ అయిపోతుంది. అందుకని అది ఉద్దేశాలు పెట్టుకొని కంప్లీట్ సిసి రోడ్స్ ఇస్తున్నాం. సిసి ఇచ్చారు అనుకోండి, ఫ్యూచర్ ఉంటది, లుక్ కూడా బాగుంటది. ఇప్పటికీ రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి ఉంటది. మన ఫుట్ పాత్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, హార్వెస్టర్స్ ప్రతి ప్లాట్ దగ్గర మనకు మున్సిపల్ వాటర్ కలెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మంచి పార్క్లు, మన వాకింగ్ ట్రాక్, జాకింగ్ ట్రాక్, ప్రతి ఒక్కటిగా HMDA నామ్స్ ప్రకారం ఇది లేదు అనకుండా ఇప్పుడు టిల్ డేట్ ఈ రోజు నుంచి జస్ట్ ఒక 4-5 months లా టోటల్ డెవలప్మెంట్ చేసి కంప్లీట్ ఇస్తాం. ఈ డెవలప్మెంట్ అయిపోయినా మేము ఎక్కడికి వెళ్ళేది కాదు, ఎందుకంటే మనదే ల్యాండ్ కాబట్టి. ఇది ల్యాండ్ మనదే, డెవలప్మెంట్ మనదే, సేల్స్ మనదే, కన్ను మనదే, ఏలు మనదే. ఎక్కడ కూడా పోతుంది, అదే బస్సు కూడా వెళ్తుంది మన మాటల్లోనే. చూసారు కదా ఇప్పుడు ఇంత పట్టపగలు ఇన్ని బస్సులు తిరుగుతుంది. మార్నింగ్ పూట సాయంత్రం పూట చాలా బిజీ రోడ్ ఇది. అంత బాగుంటది. టోటల్ వచ్చేసి 30 ఎకరాలలో మనం డెవలప్మెంట్ చేసినాము. 30 acres. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 183 గజాల నుంచి 250 గజాల వరకు ఆల్ ఫేసింగ్ తోని, ఈస్ట్ గానీ వెస్ట్ గానీ నార్త్ గానీ ఆల్ ఫేసింగ్ తో అవైలబుల్ ఉన్నాయి. 100% వాస్తుతోని ఈ 183 గజాలు అనేది మనకు డైమెన్షన్స్ కూడా చాలా విల్లా కట్టుకునే విధంగా మనం డైమెన్షన్స్ అన్ని రకాల మనం చాలా బాగా చేయడం జరిగింది. మీకు ఇందులో ఈస్ట్ నార్త్ కార్నర్ గానీ, మీకు కమర్షియల్ ప్లాట్లు గానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నవి. చాలా బాగుంటది, మంచి వెంచర్ ఇది. 100% మీకు బంగారు
బాతు ఇది. లోన్ ఏమన్నా ఇస్తున్నా? లోన్స్ వచ్చేసి మన లోన్ పరంగా చూసుకున్నట్లయితే మనకు 60% లోన్, 40% వరకు క్యాష్ కట్టుకోగలిగితే 60% లోన్ తోను ఆ లోన్ కూడా మేమే అప్రూవల్ చేస్తాము. లేదంటే వాళ్ళు తెచ్చుకున్నా కానీ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఇష్టం, ప్రతి దానికి మేము సహకరిస్తాం. ఇక ఇది వెంచర్ డెవలప్మెంట్. ఇక చుట్టుపక్కల మన రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మన వెంచర్ ముందు 100 feet రోడ్, అవునన్నా ప్రపోజల్ రోడ్ 100 feet రోడ్ ప్రజెంట్ ఉంది. ఊరుకు ఆనుకోనున్నాం. ఇబ్రహీంపట్నం టౌన్ నుంచి అయినా సరే, ఇబ్రహీంపట్నం బస్ డిపో నుంచి అయినా సరే 6 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి కేవలం 15 kilometer డిస్టెన్స్ లో. మన వెంచర్ నుంచి విజయవాడ హైవే 15 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. ఎటు చూసుకొని మంచి రోడ్డు కనెక్టివిటీ, చాలా మంచి కంపెనీ కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ కూడా ఎట్లా చూస్తారంటే ఒక ప్లాట్ తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ కనెక్టివిటీ, తర్వాత హైలైట్ ఉన్నాం. రెసిడెన్షియల్ ఎట్లుంది, ఏంటి ఫ్యూచర్, ఊరు పక్క అనుకోను లేఅవుట్ ఎలాంటి క్లియరా ఎలాంటిది అన్న యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ వాస్తు ప్రకారం బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంకేం కావాలి, అప్రూవల్ అన్ని రకాల రోడ్డు కనెక్టివిటీ హైలైట్ ఉన్నాం. మనము లొకేషన్ పరంగా లొకేషన్ ఏంటంటే ఊరుకు ఆనుకొని 100 feet రోడ్ ఫేసింగ్ అన్ని రకాల పర్ఫెక్ట్. ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఒక 1.5 year 100% మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ చేసిన వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్, చాలా ఫ్యూచర్ ఉండదు. ఎక్సలెంట్ ఫ్యూచర్. షార్ట్ టైమ్ ఇన్వెస్టర్ కి అయితే బ్రహ్మాండం, మంచి గెస్ట్ హౌస్ లే వీకెండ్ అట్లాంటి వాళ్ళు కూడా మంచి హౌస్ అన్న. మంచి ప్రాజెక్ట్ ఇది, చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఇబ్రహీంపట్నం ఏదో ఒకప్పుడు మనకు జీపీ లేఅవుట్ ఉంది. జీపీ లేఅవుట్ తర్వాత ఏమైంది, మున్సిపల్ అయింది. మున్సిపల్ తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ కూడా కలపడం జరిగింది. మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 4th సిటీని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం మినీ సిటీ లాగా తయారు చేస్తున్నారు. మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 100 feet రోడ్ ఫేసింగ్ తో. ఈ రోడ్ వచ్చేసి మనకు 4th సిటీకి వెళ్ళే రోడ్. ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చి, ఇన్ని రకాలు ఇచ్చి, ఇప్పుడు నేను చాలా వెంచర్ చేస్తున్నాను కదా వేణు గారు. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అవతల ఏది విజయవాడ హైవే తీసుకున్న, RRR అవతల కూడా 15,000 రూపాయలు తక్కువ లేదు. శ్రీశైలం హైవే చూసుకున్నా, ఇటు విజయవాడ హైవే చూసుకున్నా, ఇటు ముంబై హైవే తీసుకున్నా మినిమం 15,000 రూపాయలు తక్కువ లేదు. అటువంటిది ఈ రోజు మనం ఈ వెంచర్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుంచి కేవలం 6 kilometer డిస్టెన్స్, అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్ నుంచి కేవలం 15 kilometer డిస్టెన్స్ లో రేట్ వచ్చేసి కేవలం 17,000 రూపాయలు మాత్రమే. 17,000. ఈ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కాదు, వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని, హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్స్ తోని, అన్ని రకాల డెవలప్మెంట్స్ తో ఇచ్చి, డెవలప్మెంట్ మనదే, మళ్ళీ సేల్స్ మనదే, అన్ని రకాల మనది, ల్యాండ్ మనది. ఎవరికో మార్కెట్ ఒకళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ ఇచ్చి ఇదంతా ఉండదు. మళ్ళీ సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి 100% డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మేము ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నాం మీకు. ఈ 17,000 రూపాయలు అనేది ఈ చుట్టుపక్కల ఇన్ని డెవలప్మెంట్స్ ఇచ్చి మనకు ఎవరన్నా ఇవ్వగలిగితే నా సొంత డబ్బులతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తా. ఇది మీకు మాట. అంతేనా? రికార్డ్ అవుతుందన్నా? పర్లేదు, రికార్డింగ్ పెట్టుకో, అందుకని ఛాలెంజ్ చేస్తున్నా మాట. ఓకే, చూసారుగా వ్యూవర్స్, అంజయ్ గారు మరీ చెప్తున్నారు. ఇక్కడ కంటే ఈ 17,000 కంటే గజం 17,000 చెప్తున్నారు. ఇన్ని డెవలప్మెంట్ ఇచ్చి బ్యాంక్ లోన్ తో, హెచ్ఎండిఏతో ఉన్న ఈ లేఅవుట్ తో పోలిస్తే ఈ చుట్టుపక్కల కంటే ఇంకా తక్కువ ప్రైస్ కి ఇస్తే అంజయ్ గారు ప్లాట్ ఇప్పిస్తా అని చెప్తున్నారు. సొంత డబ్బులతో నిరూపించాలంటున్నారు. సో ఆన్ రికార్డ్ చెప్తున్నారు. వ్యూవర్స్ రెడీగా ఉండండి, ఎందుకంటే చాలా వెంచర్ చేశాను, ఎన్నో వెంచర్ చేశాను. మీకు అనుభవంతో చెప్తున్నా. మంచి ఎక్సలెంట్ హైట్ మీద ఉన్నది, అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఎవరో చెప్పాను, కస్టమర్ యూజర్ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే హైట్ లో ఉంది ల్యాండ్, పక్కనే విలేజ్ ఆనుకొని ఉంది, టౌన్ ఆనుకొని. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వారికైనా సరే, ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుందామనే వారికైనా సరే, నేను చెప్తున్నా కదా, చాలా చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఏదో మామూలుగా ప్లాట్ చేసి వదిలేస్తలేరు వీళ్ళు. విల్లాస్ కడతారు. నెక్స్ట్ 4 months లా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. అవును, ఆ విల్లా స్టార్ట్ చేసే లోపల మనం ఫ్లాట్ కొనుక్కు పెట్టుకున్నాం అనుకో, ఎంత బాగుంటుంది, మంచి అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. అది సో అంజయ్ గారు ఊరికే ఛాలెంజ్ అయితే ఏం చేయలేరు, అన్నగారు మంచి విజన్తోనే చేశారు. సో కాబట్టి ఇంకా ఈ సైట్ గురించి కానీ, ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ, ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంజయ్ గారి నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అన్న కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.